ఇన్హేలర్ యూజ్ చేస్తేనే ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపిస్తుందా? ఇలా ఎన్ని రోజులని ఈ కెమికల్స్ ని ఇన్హేల్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో మీకు తెలుసా? మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది. సోర్ థ్రోట్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద మౌత్, హెడేక్స్, వాయిస్ చేంజ్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, మజిల్ స్పామ్స్, బ్లర్డ్ విజన్, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంకెన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎస్ తెలుసు, బట్ ఇంకో ఆప్షన్ లేదు అని బాధపడుతున్నారా? మన బాడీకి కావాల్సింది న్యూట్రిషన్ ఫుడ్, సహజమైన ఆహారం, పోషకాహారం. వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ లంగ్స్ని సపోర్ట్ చేసి ఇమ్యూనిటీని పెంచుతూ రెస్పిరేటరీ హెల్త్ని బెటర్గా మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీరు వాడుతున్న మెడిసిన్స్తో పాటు వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ని జస్ట్ 2 to 3 months వాడి డిఫరెన్స్ చూడండి. ఊపిరి విలువ ఆగినప్పుడే తెలుస్తుంది. ఊపిరి అనేది అలవాటు కాదు, వరం. దాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్ లిస్ట్లో కానీ ఎవరైనా ఇలా ఆస్తమాతో ఊపిరి సమస్యలతో బాధపడుతూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ ప్రోడక్ట్, please contact on the number shown in the screen. Thank you.